హలో గైస్, నేను మీ ఆల్రౌండర్ అమ్మాయి. సంక్రాంతికి వచ్చిన 3 మూవీస్లో 2 నాకు నచ్చలేదు అని చెప్పినందుకు ఆడియన్స్ చాలా బాధపడ్డారు. ఓకే, కానీ కమెంట్స్ మాత్రం చాలా క్రేజీ ఉన్నాయి. ఇకపోతే సంక్రాంతికి వస్తున్నాం, కొంచెం నేను లేట్గా చూసా, సో దానికి నేను రివ్యూ వేయలేకపోయా. సరే, ఈరోజు మన మూవీ రివ్యూ తండేలు. డిఎస్పి గారు, ఒక్క నిమిషం. మూవీ అయితే నాకు నచ్చింది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంది, కానీ ఎక్కడా బోర్ కొట్టలేదు. సెకండ్ హాఫ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా డ్రైవ్ చేశారు. అండ్ రియల్ స్టోరీయే కదా, మనకు తెలిసిన ఎండింగే కదా అని అనిపించింది. కానీ ఎక్కడా మనం డిస్టర్బ్ అవ్వకుండా ఎంగేజింగ్ బాగా చేశారు. జాలర్ల వృత్తి అండ్ వాళ్ళ జీవన విధానం బాగా చూపెట్టారు. మనం ఆ వరల్డ్లో ఉండిపోతాం. అండ్ నెక్స్ట్ ఫస్ట్ హాఫ్లో ఆ క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ అండ్ క్యారెక్టర్స్ బాండ్ ఎస్టాబ్లిష్మెంట్ అదంతా బాగా చూపెట్టారు. కానీ కొంచెం డ్రామా ఎక్కువైనట్టు అనిపిస్తూ ఉంటుంది. రియల్ స్టోరీని కాస్త ఫిక్షనల్ చేసినప్పుడు ఎంతో కొంత లిబర్టీ తీసుకుంటారేమో. సో కొన్ని చోట్ల మనకు ఈ సీన్స్ కావాలనే పెట్టారేమో అని అనిపిస్తూ ఉంటుంది చూస్తూ ఉంటే. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే, పాకిస్తాన్లో ఆ దేశభక్తి, లేకపోతే ఆ పాకిస్తాన్ సైనికులు మన హీరో గ్రూప్ మధ్య జరిగే సీన్స్ అవన్నీ కావాలనే దేశభక్తి చూపించడానికి పెట్టినట్టే అనిపిస్తుంది. ముఖ్యంగా ఆ బుడ్డగాడి సీన్, ఆ ఫైట్ సీన్లో మన జెండాకి దారం కట్టి లాగి ఎగిరినట్టు చూపెట్టారు. అదంతా పెద్దగా నచ్చలేదు, కానీ ఫైట్ బాగుంది. ఆ ఫైట్ సీన్ చూస్తూ ఉంటే మనకి హీరో క్యారెక్టరైజేషన్ తెలుస్తూ ఉంటుంది. అండ్ స్టోరీలో ట్విస్ట్లు బాగున్నాయి. ఆర్టికల్ 370 రద్దు చేయటం, జైలు నుండి పారిపోకుండా మళ్ళీ జైలుకే రావడం, అండ్ సుష్మా స్వరాజ్ గారు చనిపోవటం బాగున్నాయి. బుజ్జి తల్లి, డిఎస్పీ సార్ ప్లీజ్. బుజ్జి తల్లి గుజరాత్కి వెళ్ళి మనీ తీసుకురావడం అండ్ ఢిల్లీకి వెళ్ళి మినిస్టర్ని కలవడం, ఈ సీన్స్ అన్ని బాగా పండాయి. జైలు నుండి 22 మెంబర్స్కి బదులు 21 మెంబర్స్ని రిలీజ్ చేయడం అండ్ లాస్ట్ ఆ పెళ్ళికొడుకు ఇచ్చే ట్విస్ట్ అన్నీ బాగున్నాయి. ఈ మూవీ సక్సెస్ని ఒక 2 టీమ్స్కి ఇవ్వచ్చండి. ఫస్ట్ టీం రియల్ స్టోరీ అవ్వటం. చందు మొండేటి చాలా బాగా తీశాడు, చెయ్యి చాలా బాగా యాక్ట్ చేశాడు. అండ్ సాయి పల్లవి యాజ్ యూజువల్గా కుమ్మేసింది. ఆ పిల్ల అయితే ఏడ్చి 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 దేవుడా అందరిని ఏడ్చి ఎక్కడ చచ్చిపోద్దో అనిపించింది నాకైతే. సాయి పల్లవి ఏదైనా కామెడీ రోల్ చేస్తే చూడాలని ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, సినిమాటోగ్రఫీ బాగుంది, అన్నీ బాగున్నాయి. సెకండ్ టీం విషయానికి వస్తే, మన డిఎస్పి ఏమి ఇచ్చాడు తెలుసా. డిఎస్పి మ్యూజిక్ అయితే మూవీకి వెళ్ళినట్టు అనిపించలే, ఏదో కాన్సర్ట్కి వెళ్ళినట్టు అనిపించింది. తుల్ల కొట్టేశాడు. అసలు సాంగ్ వస్తుంటే అందరూ పాడుతున్నారు. సాంగ్ బ్రేక్ అవుతుంటే నెక్స్ట్ ఆడియన్స్ నుంచే వస్తుంది మొత్తం ఆ సౌండ్ అంతా. క్రేజీ ఉంది అసలు మ్యూజిక్ అయితే. ఒక్కొక్క దగ్గర అయితే మొత్తం ఇట్లా హై తీసుకెళ్ళిపోతున్నాడు. బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. కానీ బుజ్జి తల్లి అని వచ్చిన ప్రతిసారి మ్యూజిక్ వస్తుంది. అదేంటో. ఇంకో విషయానికి వస్తే, బుజ్జి తల్లి అని ఎవడు పిలిచినా వస్తుంది ఆ మ్యూజిక్. ఈ మ్యూజిక్ కొంచెం రిపీటెడ్ ఉంది మూవీలో, కానీ బాగుంది. డిఎస్పి, వి లవ్ యూ ఆల్వేస్. టోటల్గా నా 250 రూపీస్ టికెట్ ప్రైస్లో నేను కలెక్ట్ చేసుకుంది 190 రూపీస్. మీరు కూడా సరదాగా మూవీకి వెళ్ళాలనుకుంటే అందరూ సరదాగా వెళ్ళండి, హ్యాపీగా ఎంజాయ్ చేసి రండి. నో పైరసీ ప్లీజ్, వాచ్ ఇన్ ఓన్లీ థియేటర్. ఆల్రెడీ మూవీ చూసేసి ఉంటే ఎలా మూవీ మీకు అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ ఆల్రౌండర్ అమ్మాయి.